everyone, PJ here on Pocket Tech. I am back again with another video. This video is a special video because this is the 200th video of Pocket Tech. I am so glad 200 videos అయితే మనం చేయగలిగాము. ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. సో 200 వీడియోస్ వచ్చినాయి కాబట్టి ఇప్పటి నుంచి మనకి రాబోయే వీడియోస్ అని నేను 4Kలో షూట్ చేయబోతున్నాను. ఒకవేళ వీడియో రావడం లేట్ అయినా కానీ నేను 4K కంటెంటే ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి పాకెట్ టెక్ మెయిన్ ఎయిమే మనకి క్వాలిటీ కంటెంట్. అండ్ 200 వీడియో స్పెషల్ ఏంటి అంటే ఫైనలీ మై యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ఈజ్ హియర్. సో నేనైతే దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఫైనలీ ఇట్ ఈస్ ఇన్ అవర్ హోమ్. ఒకసారి ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి అసలు దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఇది పర్చేస్ చేయడానికి అయితే నేను స్పెషల్గా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను. సో అది కూడా నేను అంతా ఒక వ్లాగ్ షూట్ చేశాను. ఆ వ్లాగ్ని అయితే నేను జైతిపోడ ఛానల్లో లింక్ చేస్తాను. ఇప్పుడైతే ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉంటుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ ఎయిర్పాడ్స్ మ్యాక్స్. సో ఫస్ట్ అయితే మనకి ఇది ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో బాక్స్ అయితే మనకి యాజ్ యూజువల్ యాపిల్ ఒరిజినల్ ప్యాకేజ్ లానే ఉంటుంది. సో దట్ ప్రీమియం క్వాలిటీ. ఫస్ట్ చూడగానే ఫస్ట్ గ్లాన్స్ ఆఫ్ మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ పిక్చర్ ఉంటుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి యాపిల్ లోగో ఉంటుంది. ఈ యాపిల్ లోగో చూడొచ్చు, నాకు కొంచెం రోజ్ గోల్డ్ షేడ్లో ఉంది. ఎందుకు అంటే నేను పర్చేస్ చేసిన ఎయిర్పాడ్స్ మ్యాక్స్ వచ్చేసి పింక్ కలర్ కాబట్టి. సో బాక్స్కి టాప్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని రాసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ యొక్క స్మార్ట్ కేస్ ఎలా ఉంటుంది అనే ఒక ఇమేజ్ ఉంది. సో ఓవరాల్గా అయితే బాక్స్ ఇలా ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎయిర్పాడ్స్ ఎలా ఉంటాయి లోపల అనేది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రెడీ 1 2 3 టడా! వావ్! నా దగ్గర ఇలాంటిది ఒక రెడ్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, సేమ్ అలానే ఉంది. బట్ నా దగ్గర ఇంకొంచెం డార్క్ రెడ్ అనమాట. ఇది కొంచెం పింక్ షేడ్లో ఉంది. ఎయిర్పాడ్స్ మ్యాక్స్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. వీ హ్యావ్ ఎ స్మాల్ ప్యాకేజ్, సేస్ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా ఆబ్వియస్లీ. సో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ యొక్క యూజర్ మాన్యువల్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్, వారంటీ షీట్ అండ్ సమ్ పేపర్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఏ కేబుల్. ఇది వచ్చేసి USB-C to లైట్నింగ్ కేబుల్. మనకి అడాప్టర్ అయితే ఇవ్వలేదు అండ్ అలానే యాపిల్ స్టిక్కర్ కూడా మనకి బాక్స్లో రాలేదు. సో దట్స్ ఇట్. ఒకసారి లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. క్లీన్ చేసిన తర్వాత లెట్స్ సీ అబౌట్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్. సో మనకి కేస్కి కూడా ఒక ప్లాస్టిక్ ర్యాప్ లాగా ఉంటుంది ఫర్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. సో ఇక్కడ ఉంది చూసారా. లెట్ మీ టేక్ ఇట్ ఆఫ్. సో ఫైనలీ వితౌట్ ఎనీ షీట్స్ ఆర్ ఎనీ ప్లాస్టిక్ ర్యాప్స్ చూడొచ్చు. కేస్ అయితే సూపర్గా ఉంది. కలర్ అయితే అమేజింగ్గా ఉంది. ఐఎమ్ లవింగ్ దిస్ కలర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్రైట్గా ఉంటుంది అని. లెట్స్ ఓపెన్ ద కేస్. సో ఎయిర్పాడ్స్కి అయితే మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కప్స్ ఉంటాయి. సో చూడొచ్చు వైట్ కలర్ కప్స్. ఇవైతే మనకి రిమూవబుల్, జస్ట్ ఫర్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ప్లేస్ చేసి ఉంచారు. సో చూడొచ్చు ఫైనల్లీ ద ఫస్ట్ గ్లాన్స్ ఆఫ్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్. సో మనకి కంప్లీట్గా ఈ విడ్త్ వచ్చేసి 6.64 ఇంచెస్ ఉంటుంది. సో కంప్లీట్ హైట్ వచ్చేసి మనకి 7.37 ఇంచెస్ ఉంటుంది. జస్ట్ ఈ కఫ్ యొక్క విడ్త్ వచ్చేసి మనకి 3.28 ఇంచెస్ ఉంటుంది. అండ్ మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ వెయిట్ వచ్చేసి 384 grams ఉంది. సో కొంచెం హెవీగానే ఉంది. సో కమింగ్ టు ద కేస్ వెయిట్ వచ్చేసి 134 grams ఉంటుంది. సో మనం కేస్తో క్యారీ చేస్తే కనుక 300 + 400 ఆల్మోస్ట్ లైక్ మనకి 500 grams ఉంటుంది. సో కేస్ ఫినిష్ చూడొచ్చు. మనకి స్మార్ట్ ఫోన్కి లెదర్ కేసెస్ ఉంటాయి కదా, సేమ్ బిల్డ్, సేమ్ మెటీరియల్. అండ్ మనకి కేస్ లోపల కూడా సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ మెటీరియల్. ఇదైతే మనకి స్క్రాచెస్ పడట్లేదు, చూసారు కదా, స్క్రాచెస్ పడట్లేదు. ఈవెన్ నేను గోరు పెట్టి గీసినా కానీ నాకైతే స్క్రాచెస్ పడలేదు. చాలా స్మూత్గా ఉంది. మనకి దీనికి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లిప్ ఉంటుంది. సో మనం క్లోజ్ చేయగానే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లిప్ యాక్షన్తో క్లోజర్ వస్తుంది. సో యూ కెన్ హియర్. సో ఫస్ట్ ఒకసారి ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. పైన చూడొచ్చు మనకైతే ఇది కంప్లీట్గా ఒక మెష్ లాగా ఉంటుంది. సో ఈ కెనోపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి హెడ్ మీద ఎక్కువ ప్రెషర్ కానీ ఎక్కువ వెయిట్ కానీ పడకుండా ఉండడం కోసం బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే హెడ్ ఫోన్స్ వెయిట్ అంతా ఒక సైడే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అలా అవ్వకుండా మనకి ఓవరాల్గా వెయిట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది. సో కంప్లీట్గా ఈ రాడ్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో ఉంటుంది. కాకపోతే ఇదంతా మనకి ఒక సాఫ్ట్ టచ్ మెటీరియల్తో ర్యాప్ చేసి ఉంది.
ఫర్ ఎక్స్ట్రా ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం. సో మనకి ఇది హెడ్ మీద పెట్టుకుంటాం కాబట్టి హెడ్ సైజ్ని బట్టి మనం ఇది అటాచ్ చేసుకుంటాము అండ్ స్ట్రింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. యూజువల్గా మామూలుగా ఇలాంటి హెడ్ ఫోన్స్ ఎప్పుడైనా పర్చేస్ చేస్తే మనకి ఇక్కడ ఒక బటన్స్ కానీ లేకపోతే ఏమైనా స్విచెస్ కానీ ఉంటాయి. బట్ దీనికి వచ్చేసి మనకి టెలిస్కోపింగ్ ఆర్మ్స్ మెథడ్లో ఉంటుంది. సో చూసారా, జస్ట్ మనం పుల్ చేయడమే. పుల్ చేసి మనం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బోత్ సైడ్ అయితే మనకి టెలిస్కోపింగ్ ఆర్మ్స్ ఉంటాయి. సో మన హెడ్ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్స్ట్రా లూజ్గా కావాలి అనుకుంటారు, కొంతమంది ఎక్స్ట్రా టైట్ కావాలనుకుంటారు. సో మన ఫిట్నెస్ అండ్ మన ప్రిఫరెన్స్ని బట్టి మనం ఈ టెలిస్కోపింగ్ ఆర్మ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు దిస్ కప్స్, ఇది వచ్చేసి మనకి యానోడైజ్డ్ అల్యూమినియం కప్స్ అనమాట. సో ఈచ్ కప్ వచ్చేసి రొటేట్ అవుతుంది ఫర్ ఎక్స్ట్రా ఫ్లెక్సిబిలిటీ. అండ్ అలానే మనం ఎప్పుడైనా కేసులో పెట్టాలి అనుకుంటే కనుక ఇలా పెట్టుకోవచ్చు. అండ్ కప్స్కి లోపల చూస్తే మనకి ఇది కంప్లీట్గా ఒక మెష్ డిజైన్తో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కుషన్స్ అనమాట. ఇయర్స్ మీద పెట్టుకున్నప్పుడు ఏదైనా గుచ్చుకోవడం కానీ అలా ఏమి ఉండదు, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఈ కుషన్స్ వచ్చేసి మనకి మెమరీ ఫోమ్తో డిజైన్ చేశారు. మనకి తెలిసిందే మెమరీ ఫోమ్ అంటేనే ఎక్స్ట్రా స్మూత్గా ఉంటుంది. అండ్ లోపల చూస్తే మనకి రైట్ ఏది లెఫ్ట్ ఏది అనే ఇండికేషన్ కోసం ఎల్ అండ్ ఆర్ అని చెప్పి మెష్తోనే డిజైన్ చేశారు. అండ్ ఇంకొక అమేజింగ్ థింగ్ ఏంటి అంటే మనకి కప్స్ అనేవి రీప్లేసబుల్. సో యూ కెన్ పుల్ ఇట్ అప్. మనకి ఇదంతా మ్యాగ్నెటిక్ యాక్షన్తో బిల్డ్ చేసి ఉన్నారు. సో జస్ట్ పుల్ చేసేసేయచ్చు. మనకి కప్స్ కూడా యాపిల్ వెబ్సైట్లో డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా సరే ఇలా పింక్ కలర్ది కొనుక్కొని బ్లాక్ కప్స్ పర్చేస్ చేయవచ్చు. సో దట్ మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. అలా కలర్ కోఆర్డినేషన్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఈ సింగిల్ కప్స్ కాస్ట్ ఎంత ఉన్నాయి అనేది అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో లోపల అయితే మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది. సో చూసారా, ఎయిర్ డక్ట్ అండ్ రైట్ సైడ్. సో ఇదైతే మ్యాగ్నెటిక్ యాక్షన్. ఈవెన్ వీ కెన్ రిమూవ్ దిస్ కప్ ఆల్సో. ఎయిర్పాడ్స్ మ్యాక్స్లో టోటల్గా 9 మైక్రోఫోన్స్ ఉంటాయి. ఈచ్ కప్లో అయితే 3 మైక్రోఫోన్స్. ఇన్సైడ్ చూసుకుంటే మనకి ప్రతి ఒక్క కప్లో ఈచ్ మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ వచ్చేసి ఒక మైక్రోఫోన్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇదైతే బ్లింక్ అవుతుంది, ఎందుకంటే నేను ఇంకా పేర్ చేయలేదు. దిస్ ఈజ్ లైట్నింగ్ పోర్ట్ ఫర్ ఛార్జింగ్. అండ్ ఈ కప్కి చూడొచ్చు మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ వచ్చేసి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్. మనం ఇది ఆన్ చేసుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. అండ్ యూ కెన్ సీ హియర్ మనకి ఇక్కడ ఒక క్రౌన్ ఉంటుంది. సేమ్ మనకి యాపిల్ వాచ్లో క్రౌన్ ఉంటుంది కదా, సేమ్ క్రౌన్. బట్ కంపేర్ టు యాపిల్ వాచ్ మనకి క్రౌన్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నా, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవాలి అన్నా కానీ మనం ఈ క్రౌన్ని రొటేట్ చేసుకోవచ్చు. సో క్రౌన్ని సింగిల్ క్లిక్ చేస్తే కనుక ప్లే ఆర్ పాజ్ అండ్ అలానే ఇన్కమింగ్ కాల్స్ని ఆన్సర్ చేయొచ్చు. డబల్ క్లిక్ టు స్కిప్ ద సాంగ్, ట్రిపుల్ క్లిక్ టు ప్లే ద ప్రీవియస్ ట్రాక్. సో మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్లో అయితే పవర్ బటన్ లేదు. ఎప్పుడైతే మనం హెడ్లో నుంచి రిమూవ్ చేసేస్తామో ఆటోమేటిక్గా ఇది పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కేసులోకి పెడితే కనుక ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. కేసులో పెట్టకుండా ఇలా బయట పెడితే కనుక స్లోలీ ఇట్ విల్ గో ఇన్ టు ద యాక్టివ్ పవర్ సేవింగ్ మోడ్. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి మనకి 20 hours ఆఫ్ లిసనింగ్ టైం ఉంటుంది ఆన్ ఏ సింగిల్ ఛార్జ్, దట్ టు విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఆర్ ఎల్స్ మనం ఈవెన్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎనేబుల్ చేసుకునే కానీ మనకి 20 hours లిజనింగ్ ఉంటుంది. మనం 5 minutes ఛార్జ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1.5 hours లిజనింగ్ టైం వస్తుంది. సో పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. దీంట్లో మనకి H1 చిప్ ఉంటుంది. సో మనం మన ఫోన్ని పక్కకు తీసుకురాగానే ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది. సో చూసారా, మనకి పేరింగ్ ఆప్షన్ వస్తుంది ఎయిర్పాడ్స్ మ్యాక్స్. నేను పర్చేస్ చేసిన కలర్ ఇమేజే వచ్చింది. మనం ఏ కలర్ పర్చేస్ చేస్తే మనకి ఆ కలర్ చూపిస్తుంది. సో లెట్స్ కనెక్ట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి నేను ఇందాక చూపించాను కదా ఫీచర్స్, అవన్నీ చూపిస్తుంది. సో యూ కెన్ సీ హియర్ ఇది వచ్చేసి మనకి మీడియా కంట్రోల్. సో ఇక్కడ చూపిస్తుంది చూసారా, మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఈవెన్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో హే సిరీని కూడా సెటప్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత సెటప్ చేస్తాను. సో నాట్ నౌ. సో దీంట్లో మనకి స్పేషియల్ ఆడియో కూడా వర్క్ అవుతుంది. సో అంటే మనకి 360 degrees సరౌండింగ్ నాయిస్ వినిపిస్తుంది. ఇక్కడ ఒక డెమో చూపిస్తుంది అని అన్నారు, నేను తర్వాత చెక్ చేసుకుంటాను. నాట్ నౌ. సో చూడొచ్చు నా ఎయిర్పాడ్స్ మ్యాక్స్లో అయితే ఇప్పుడు కంప్లీట్గా 76% ఆఫ్ ఛార్జింగ్ ఉంది. సో బ్లూటూత్ సెట్టింగ్స్లో చూడొచ్చు మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ చూపిస్తుంది. సో దీంట్లో అయితే మనకి వేరియస్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సో నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ యాక్టివేట్ చేసుకోవాలా లేదా అనేది. సో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అనుకుంటే కనుక క్లిక్ నాయిస్ క్యాన్సిలేషన్. సో చూసారా, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అయిపోయింది. ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టుకుంటే మనకి ట్రాన్స్పరెన్సీ అంటే లైక్ అవుట్ సైడ్ నాయిస్ వినిపించాలి అనుకుంటే కనుక యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ ట్రాన్స్పరెన్సీ మోడ్. సో నెక్స్ట్ కమింగ్ టు ద డిజిటల్ క్రౌన్. సో డిజిటల్ క్రౌన్ అనేది మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి రొటేట్ చేయాలా, లేదు అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి రొటేట్ చేయాలనే 2 options ఉంటాయి. మనం అది సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే బ్యాక్ టు ఫ్రంట్ పెడుతున్నాను.
సో కమింగ్ బ్యాక్ మనకి ఆటోమేటిక్ హెడ్ డిటెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని హెడ్ మీద ప్లేస్ చేసుకుంటామో ఇది ఆటోమేటిక్గా మనకి సాంగ్స్ ప్లే చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ టు దిస్ ఐఫోన్. తెలిసిందే యాపిల్ ఎకో సిస్టంలో మనకి స్విచ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ డివైస్ని ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వాలా అనే ఆప్షన్ కూడా ఉంది. లేదు అంటే మనం పర్సనల్గా ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో అప్పుడే స్విచ్ అవ్వాలా అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ చూస్ అమాంగ్ దెమ్. నెక్స్ట్ కమింగ్ అప్ వీ హ్యావ్ స్పేషియల్ ఆడియో. లెట్ మీ టర్న్ దిస్ ఆన్. ఒకసారి ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, స్టీరియో ఆడియో ఉంటే కనుక మన హెడ్ ఎటు రొటేట్ అయినా సరే మనకి ఓన్లీ 2 ways నుంచే సౌండ్ వినిపిస్తుంది. అదే స్పేషియల్ ఆడియోలో చూసుకుంటే కనుక మనం హెడ్ ఎటు రొటేట్ చేసినా కానీ 360 degrees నుంచి మనకి సౌండ్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, హెడ్ మూవ్ అవుతున్నా కానీ మనకి కంప్లీట్ 360 degrees నుంచి సౌండ్ వినిపిస్తుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే థియరిటికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్. సో మనకి స్పేషియల్ ఆడియో ఫీచర్ అనేది నార్మల్ ఎయిర్పాడ్స్ ప్రోలో కూడా వర్క్ అవుతుంది. ఒకసారి నేను ఇప్పుడు సాంగ్స్ విని నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదండి, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్. అండ్ కమింగ్ టు ద కాల్ క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంది. చాలా క్లియర్గా ఉంది. సరౌండింగ్ నాయిస్ అయితే మనకి వినిపించట్లేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. మనకి కొంచెం కూడా బయట నుంచి సౌండ్ వినిపించట్లేదు. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి సౌండ్ అయితే చాలా రిచ్గా ఉంది. అండ్ డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. లోస్ కానీ హైస్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం స్పేషియల్ ఆడియో అయితే అమేజింగ్ ఫీచర్. ఎప్పుడైనా సరే మనం మూవీస్ చూస్తున్నప్పుడు స్పేషియల్ ఆడియో ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటే కనుక మనకి కంప్లీట్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 360 degrees సౌండ్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ మనకి నార్మల్గా ఇంట్లో 5.1 కానీ 7.1 కానీ పెట్టుకొని మూవీస్ ప్లే చేస్తుంటే మనకి లైక్ స్పేషియల్ సరౌండింగ్ నాయిసెస్ వస్తుంటాయి కదా. సో ఆల్మోస్ట్ లైక్ మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్లో మాన్యువల్ ఈక్యూ ఫీచర్ అయితే లేదు. ఓన్లీ అడాప్టివ్ ఈక్యూ ఫీచర్ ఉంటుంది. సో అడాప్టివ్ ఈక్యూ ఫీచర్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఎయిర్పాడ్స్ పెట్టుకున్నప్పుడు మన సో ఈ కప్స్ అనేవి మన ఇయర్కి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి అనే దాన్ని బట్టి మనకి ఈక్యూస్ అని చేంజ్ చేస్తూ ఉంటుంది. మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అయితే టోటల్గా 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. స్పేస్ గ్రే, సిల్వర్, గ్రీన్, బ్లూ అండ్ పింక్. నేనైతే పర్సనల్గా పింక్ కలర్ పర్చేస్ చేసుకున్నాను. బట్ చూడడానికి మనకి ఇది కోరల్ కలర్లో ఉంటుంది, పింక్ కలర్లో అయితే లేదు. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి యూఎస్లో అయితే నాకు ఇది $550 పడింది. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 60,000 రూపీస్. ఆల్మోస్ట్ మనకి అరౌండ్ $250 ఆర్ $300 కానీ లేకపోతే ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే 30,000 రూపీస్కి వచ్చి ఉంటే బాగుండేది ఫర్ ఇట్స్ సౌండ్ క్వాలిటీ అండ్ ఇట్స్ ఫర్ డిజైన్. సో మీకు కనుక ఎయిర్పాడ్స్ మ్యాక్స్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేనైతే ఫుల్ రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో చూసారు కదండి, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో చెప్పాను కదా నేనైతే ఈ ఎయిర్పాడ్స్ పర్చేస్ చేయడానికి ఐ వెంట్ టు శాన్ ఫ్రాన్సిస్కో అని. సో ఆ వ్లాగ్ని అయితే ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.